సిటీ కేబుల్. మండల కేంద్రాలలో ప్రజాపాలన ప్రగతి ప్రణాళికపై సమీక్షా సమావేశాలు. యాలాల మరియు బషీరాబాద్ మండల కేంద్రాలలో ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజులపై సమీక్షా సమావేశం జరిగింది. ఈ సందర్భంగా పలువురు సర్పంచులు మాట్లాడుతూ తమకు సరైన ప్రాధాన్యత లేదని, సరైన న్యాయం జరగలేదంటూ, అధికార పక్షానికి చెందిన ప్రజాప్రతినిధులకే ప్రాధాన్యత ఉందంటూ అధికారులపై, అధికార పక్ష నాయకులపై కొందరు విరుచుకుపడ్డారు. బషీరాబాద్ మండల కేంద్రంలో జరిగిన సమీక్షా సమావేశంలో ప్రతిపక్ష ప్రజాప్రతినిధులు అడిగిన ప్రశ్నలకు నవద్గి మార్కెట్ కమిటీ చైర్మన్ మాధవ్ రెడ్డి సమాధానాలు తెలిపారు. యాలల మండల కేంద్రంలో మండల అధికారి కృష్ణారావు, యాలల ఎస్ఐ విఠల్ రెడ్డి సమీక్షా సమావేశంలో పలు అంశాలపై ప్రజాప్రతినిధులకు అవగాహన కల్పించారు. మాకు పెద్ద ట్యాంకే కావాలి. అదే మినీ ట్యాంక్స్ అయితే మనం ప్లాన్ చేయాలి, కానీ పెద్ద ట్యాంక్ ఏదైతే ఇప్పుడు ఓవర్ అయితే సగం మినీ ట్యాంక్స్ అయితే ఈ సమ్మర్లో నేను ప్రపోజల్స్ అదే మినీ ట్యాంక్స్ అయితే ఈ సమ్మర్లో కొన్ని ఉన్నాయి. ఆల్రెడీ ప్రపోజల్స్ ఆల్రెడీ ప్రిపేర్ చేసినాం, అది కూడా యాడ్ చేస్తాం. మాసాలు పెట్టండి అమ్మ. ఇప్పుడు ఎట్లుంటుందంటే ఒక కొత్త దాన్ని తీర్చాల్సిందే. కాబట్టి ఇక్కడ ఉన్న అధికారులు వారి వారి యొక్క సమస్యల యొక్క పరిష్కారాన్ని వారు వివరించడం జరిగింది. అయితే నేను చెప్పడం ఏంటంటే, ఇంతకుముందు చాలామంది సర్పంచులు అడిగి ఇందిరమ్మ ఇల్లు కట్టలేరు, క్యాన్సల్ చేయాలని. అయితే ఆ విషయం వచ్చే వరకు ఇంతకుముందే గౌరవ ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి గారితో మీటింగ్ కూడా జరిగింది. అంటే మీకు అందరికి తెలియజేస్తున్నా, ఒక మీటింగ్ కూడా జరిగింది. ప్రతి గ్రామంలో ఏ గ్రామానికి అయితే అందాక ఒక 40 ఇల్లు, ఒక 40 ఇల్లు ఇచ్చిండ్రు, 20 నడుస్తున్నాయి, 20 నడుస్తలేవు, ఒక 10 ఇల్లు ఇచ్చిండ్రు, 3 నడుస్తున్నాయి, 7 నడుస్తలేవు. ఏ గ్రామంలో ఎన్ని ఇల్లు నడవకుంటే కూడా వాళ్ళందరికీ నోటీసులు ఇష్యూ చేయండి. ఒక్కడే కాకపోతే 2 నోటీసులు ఇష్యూ చేయండి. కట్టుకుంటేనే సరిపోయి, కట్టకుంటే క్యాన్సిల్ చేసేసి మళ్ళీ కొత్త వాళ్ళకి ఇచ్చేద్దామని చెప్పేసి ఎమ్మెల్యే గారు డైరెక్ట్ ఎండిఓ గారికి చెప్పడం జరిగింది. సరే, ఎండిఓ గారు కూడా అందరూ అందరు పంచాయతీ సెక్రటరీ పిలిచేసి మొత్తం ఇన్ఫార్మ్ చేసేస్తా సార్, అందరు అన్ని కూడా పంపిస్తానని చెప్పడం జరిగింది. కాబట్టి అవి త్వరలోనే అందరికీ మీరు కూడా ఏం చేయండి అంటే, సర్పంచ్ గౌరవ సర్పంచ్ అందరూ మీ గ్రామాల్లో ఎవరైనా కడతారా, కట్టుకుంటారా, కట్టరా. ఒకవేళ కట్టేటట్లుంటే కట్టే ఉద్దేశం ఉంటే వాళ్ళని ఉంచండి, కట్టని వాళ్ళు తీసేపియండి. అందరికి అడగండి మీరు కూడా, ఎందుకంటే అడిగితే బాగుంటుంది. మీరు గ్రామానికి ప్రథమ పౌరులు కాబట్టి మీరు కూడా అడగండి. మీ అంటే గ్రామంలో ఇంకా పెద్ద మీరు కాకుండా మంది ఓట్లు ఏమైందంటే, ఇంతకుముందు రాజశేఖర రెడ్డి పీరియడ్లో ఇల్లు పలకబట్టుకొని ఇంటి ముందు నాటుతో బిల్లులు వచ్చాయి. ఇప్పుడు అది కాదు, పలకబట్టుకొని బిల్లు వచ్చాయి కదా. అట్లా అయితే చాలా మంది పట్టుకుంటారు, ఎంత ఎవరు ఇష్టం వచ్చిన వాడు కట్టుకుంటారు. అట్లా కాదు అని చెప్పేసి ఒక గైడెన్స్ ఇచ్చింది. నువ్వు ఒక 2 ఇంచులు కాదు, 4 ఇంచులు, 2-3 ఇంచులు ఎక్కువ ఉంటే కూడా బిల్లులు క్యాన్సిల్ అయిపోయింది. చాలా గ్రామాలు అయినాయి. ఇది ఒక్క బషీరాబాద్ మండలే కాదు, ఇటువంటి ఇష్యూలు ఎమ్మెల్యే గారి దగ్గర చాలా వస్తాయి. ఆ గ్రామ కంటే ఇష్యూ విషయంలో ప్రతి గ్రామంలో సర్పంచ్ చేయాల్సింది ఏంటంటే, మీ గ్రామంలో గవర్నమెంట్ సంబంధించిన ల్యాండ్ ఎక్కడైతే ఉందో అది అడ్డులు పెట్టుకోవాల్సింది. ఇది ఎవరు క్వశ్చన్ బాగా రైజ్ ఎవరు అడిగింది ఇంతకుముందు, అది గ్రామం కంటే భూమి అడగాల్సింది. ఎందుకంటే గ్రామంలో ఎవరి ఇష్టం ఉన్నట్టు వాడు ఎవరి పక్కన చాలా ఎక్కువ వాడు కట్టేసుకుంటున్నాడు. అది జరుగుతున్నది, ప్రతి గ్రామంలో జరుగుతున్నది. అది జరుగుతుంది. కాబట్టి అట్లా ఉద్యోగం ఈ ప్రతి గ్రామంలో మీ హద్దులు ఏమున్నాయి, గ్రామ పంచాయతీ సంబంధించిన ఏమున్నాయి, భూములకు సంబంధించిన హద్దులు నిర్ణయించుకుంటే మీకు కూడా బాగుంటుంది. అది మంచి క్వశ్చన్ బాగా అడిగాను. మేము కూడా మేడం చెప్తాం. ఇంకొకటి అడిగిండు బ్రదర్, నేను ఒక విషయం చెప్తా. ఇంతకున్న టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు అప్పుడు ఎక్సైజ్ డిపార్ట్మెంట్ నుండి మనకు బడ్జెట్ ఎక్కువ వస్తుంది, తాగుతూ బాగా ఇది చేసి పెట్టారు. మళ్ళీ ఈ గవర్నమెంట్ వచ్చింది, నేను నాది కూడా గొప్ప చెప్పుకోవట్లేదు. ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కూడా కంపల్సరీ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ నుండే దానికి ఎక్కువ ఉన్నది. నువ్వు ఎవరు ఏం చేయలేవు. ఇది అంటే నీ ఒక మన ఊళ్ళో మన గ్రామానికి సంబంధించిన యువకులందరూ కూడుకొని ఒక్క దగ్గర అయ్యి బెల్ట్ షాప్ పెట్టొద్దని మన ఊరు వరకు మనం పక్కన పని చేసుకోవాల్సింది తప్పిస్తే దాన్ని ఎవరని ఏం చేయలేము. నువ్వు అడిగింది కరెక్టే, తప్పని నేను అనట్లేదు. ఎవరైంది కరెక్టే. మన గ్రామంలో మనం దాన్ని కట్టుదిట్టం చేయాల్సింది పరిస్థితి తప్పిస్తే వేరేది ఇంకొకటి ఏం లేదు. అంత ప్రాబ్లం ఉన్నా సార్. అయితే ఇక్కడ ఉన్న ఏ గారు కూడా యాక్చువల్గా మన మండలి ఏ గారు బాబు, ఆయన కూడా మీద కూడా మనం ప్రెజర్ పెట్టలేము. ఆయన యాలల ఇన్ఛార్జ్, అక్కడికి వెళ్ళి ఈయనకు అడిషనల్ ఇది. కాకపోతే ఆయన ఎక్కువ ఉంది ప్రెజరు, చేస్తుడు ఆయన కూడా చేస్తుడు. కాకపోతే మీరు ఒకటి చేయాలి సార్. మీరు ఇంతకుముందు గౌరవ మండలాధికారి గారు చెప్పినట్టు
ప్రతి గ్రామానికి సంబంధించి ఒక్కొక్క సర్పంచ్తో మీరు ఒకటే గ్రామంలో ఒక్కో రోజు అది ఎప్పటి నుంచో నడుస్తూ ఉంది మనకి. కాకపోతే ఈ ప్రభుత్వం వచ్చినాక దాన్ని 10 లక్షలు చేసింది మనకి. సో మన రాష్ట్రంలో ఎక్కడ పోయినా దానికి మనం ఎలిజిబుల్ అయితే ఆరోగ్యశ్రీ కార్డు ఎవరికి ఆరోగ్యశ్రీ నెంబర్ ఉంటే అయిపోతుంది, అయితే వైట్ రేషన్ కార్డు ఉన్నా. కాకపోతే ఇప్పుడు మన బస్టాబాద్ నియర్ బై కర్ణాటక ఉంటుంది. వేరే వాళ్ళు మన వాళ్ళకి 14 సంవత్సరాలు కంప్లీట్ అయ్యి 15 సంవత్సరాలు కంప్లీట్ కానీ ఆడవాళ్ళకి మాత్రం మన గవర్నమెంట్ వ్యాక్సిన్ ఇప్పిస్తుంది. దాంట్లో వచ్చేసి ఏంటంటే ఇందాక సార్ చెప్పినట్టు మన అంటే బయటకి వెళ్ళని పోయినప్పుడు కోకోనట్ వాటర్. ఇప్పుడు మాకందరికి కూల్ వాటర్ ఇచ్చింది. మేము ఆల్మోస్ట్ దగ్గర నుంచి ఇక్కడ కూల్ వాటర్ తాపి దాని కూల్ వాటర్ తాగుతాం. సో హాఫ్ అన్ అవర్ రెస్ట్ తీసుకున్నాక తాగితే ఏం లేదు. కానీ నార్మల్ వాటర్ తాగడం బయటకు పోయినాం. ఛాయ వేడికి సంబంధించి బయట ఫుడ్ మాత్రం మీ ఇంటి దగ్గర నోట్ తీసుకోకండి. థ్యాంక్ యూ. 7 వర్కులు శాంక్షన్ ఉన్నాయి. మొత్తం 15 లక్షల వర్క్స్. 15 లక్షలు శాంక్షన్ ఉంటే 15 లక్షల వర్క్స్ మనం కంప్లీట్ చేసాం. ఒక వర్క్ పెండింగ్ ఉంది. అట్లనే ఎస్డిఎఫ్లో 14 వర్క్స్ పోయిన సంవత్సరం మనం శాంక్షన్ తీసుకున్నాం. అందులో ఒక 9 వర్క్స్ కంప్లీట్ చేసినాం. ఒక 4-5 వర్క్స్ పెండింగ్ ఉన్నాయి. అంటే ఎస్డిఎఫ్లో కొంచెం పేమెంట్స్ రాకపోవడం అలాంటి వాటి వల్ల కొంచెం డిలే అయినాయి. అవి కూడా ఇప్పుడు మళ్ళీ ఈసారి కొత్త శాంక్షన్స్ లాగా వాటిని కంపల్ చేయడానికి చూస్తున్నాం. ఇక మనకు మెయిన్ అంటే ఇప్పుడు సమ్మర్ ఈ 2 మంత్స్ వాటర్ రాక ఏమన్నా ఇబ్బంది అవుతుందన్న అందరికీ మేము అవైలబుల్ ఉంటున్నాం. ఇంకోటి అంటే మేమేం చేస్తున్నాం అంటే బోర్లు వేసినా కూడా ఆ వాటర్ ట్యాంక్కి ఎక్కిస్తే అదే ట్యాంక్ నుండి ఇంటింటికి పోతుంది. సో మనకి ఏంటంటే ఇప్పుడు బోర్ వేస్తాం, ఒక సింగిల్ ఫేస్ పెట్టేస్తాం అక్కడ. అదేంటంటే ఎవరు పడితే వాళ్ళు ఆన్ చేసుకుంటారు, వాళ్ళ ఇష్టం ఉన్నట్టు యూసేజ్ అనేది ఎక్కువ ఉంటుంది. అప్పుడు మనం ఏంటంటే కరెంటు బిల్లు ఒకటి ఎక్కువ వస్తుంది, మోటార్ కూడా రిపేర్ అనేది తొందరగా అవుతుంది. ఇప్పటి వరకు రాలేరు. ఊర్లో అయితే పెద్ద గొడవ. మీకు ఫస్ట్ స్టార్టింగ్ సర్పంచ్ ఎలక్షన్స్ అయిపోయినప్పటి నుంచి మొత్తుకుంటున్నాం. వాటర్ సమస్య మా వాళ్ళు అస్సలు తీర్చట్లేదు. ఆ కప్లింగ్ లేవంటారు, మిషన్ బయలు అయితే ఈ ఉన్న మోటార్లకు అసలు కంపెనీ నుంచి ఇది వచ్చింది జాయింట్, మీరు ఇచ్చి పంపించింది ఒకటి, మీకు ఇప్పటి వరకు రాలేదు. సార్ అది ఎప్పుడైనా విలేజ్కి వస్తూనే ఉన్నా చూస్తున్నా. ఎక్కడ సార్ ఆ రోజు వచ్చిర్రు, మీరు వచ్చినప్పటి నుంచి ఆ మోటార్ పంపించినాక నీకు ఎంబడే ఫోన్ చేసినా, వాట్సాప్ కూడా చేసినా. మనం వితౌట్ శాంక్షన్ వర్క్ చేసినాం. ఎమ్మెల్యే సార్ చేసినాం చెప్పిన ఆ వర్క్ చేసినాం. ఇప్పుడు అది శాంక్షన్ లేకుండా కూడా మోటార్లు పెట్టేయమన్నారు. దానికి మనం ఆ మోటార్ అనేది ప్లాన్ చేసినాం. కాకపోతే ఏంటంటే మనకి ఇప్పుడు ఇంకొక 1 ఇయర్ తర్వాత శాంక్షన్ వచ్చినా కూడా ఆ వర్క్ చేసిన ఆయనకు మనం అది పేమెంట్ చేయాలంటే క్యూసీ చేయాలి. ఆ క్యూసీ కోసం అనేసి ఇంకొక 3-4 విలేజ్లు ఉన్నాయి. అవన్నీ ఒకటే రోజు పెట్టుకుందాం అనేసి ప్లాన్ చేసినాం. నేను నాకు పంపారు, అవి నేను ఆల్రెడీ ఆయన ఎవరైతే ఆ మోటార్ ఎక్కించారో ఆయన ఫార్వర్డ్ చేసి అక్కడ 4 భాగాలు ఉంటుంది. ఇక్కడ మనం అదే ఒక లీటర్ డబ్బా పట్టుకొని కూర్చుంటాము. గంట సేపు 2 లీటర్లు వాటర్ వస్తాయి. ఇక్కడ అవి నాకు చూసి మీరు ఏమన్నా నాకు నేర్పిస్తారా? ఇక టైంలో అట్లే పాడవకపోతే మేము రాండ్లో అట్లా వెళ్ళిపోవాలి. ఇప్పుడు అదే ఇస్మాయిల్ రోడ్లో నేను స్పెషల్ ఆఫీసర్ ఉన్నప్పుడు కూడా ఈ కంప్లైంట్ వస్తే ఒకసారి ఎవరెవరైతే ఉన్నారో కొంతమంది చెప్పినారు, అమ్మా ఇట్లా చేయకండి, మీకు ఒకవేళ వాటర్ రాకపోతే సింగిల్ ఫేజ్ నుండి వాటర్ పట్టుకోండి, ఒక గంట సేపు ఎక్కువ వాడుకుందాము. ఇప్పుడు నేనేమంటున్నా మొత్తం ఉన్న లాకులన్నీ తీసేస్తే దేశాంతాలు పడుతున్నాయి పైపులు. ఏం చేద్దామంటే నేనేమంటున్నా ఇప్పుడు సరే మళ్ళీ వద్దాం, వాళ్ళకి ఒకసారి నోటీసులు కూడా ఇచ్చినాం సమ్మర్లో స్పెషల్ ఆఫీసర్ పీరియడ్. ఇప్పుడు మీతో పాటుగా కూడా వెళ్ళేసి ఇంకోసారి నోటీస్ ఇద్దాం. ఒకవేళ అట్లా చెప్తే వినకపోతే వాళ్ళు కనెక్షన్ కట్ చేయడానికి మీరు అవైలబుల్ ఉంటే చేయవచ్చు. ఇప్పుడు మనం ఒకసారి వేపిస్తున్నాం బ్లాక్స్, ట్యాప్స్ కూడా ఒకసారి ఇప్పిస్తున్నాం. కానీ వాళ్ళకు కూడా ఇప్పుడు ప్రజలు ఏంటంటే ఇచ్చినట్టు తీసుకొని ఏదో ఇంత సమానం చేసినాం అన్నట్టు కాదు. ఇప్పుడు మనం అదే ఒక్కసారి యాక్షన్ తీసుకుంటే ఇప్పుడు ఒకటి చెప్తాం, ఇద్దరు చెప్తాం. ఇప్పుడు మీరు అన్నట్టే వద్దాం, మళ్ళీ మీతో పాటు కలిసి నోటీస్ ఇద్దాం. ఎవరైనా కూడా మళ్ళీ సేమ్ అంటే రిపేర్ చేస్తే అది గేట్ కాల్ పెట్టిద్దాం. కాకపోతే ఏంటంటే ఇప్పుడు మీ సహకారంతో ఎవరెవరైతే ఇట్లా కొన్ని గ్రామాలకు పెట్టి మీ పార్టీలకు ఇచ్చిన వాళ్ళు కూడా కొన్ని గ్రామాలకు పెట్టలేదు. గ్రామాలలో ఇన్ని రేషన్ కార్డు వచ్చినాయి, ఎవరైనా ఆ పార్టీ ఈ పార్టీ కూడా రేషన్ కార్డు ఇవ్వకుండా ఉన్నారా? 15 టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉంటే ఎవరు రేషన్ కార్డు ఒక్క రేషన్ కార్డు ఇవ్వలేదు. 15 ఉంటే మేము అయినా అన్ని పార్టీలు
ఊళ్ళో ఎంతమంది జనాభా ఉంటే అంతమంది లే అన్న ఇంతవరకు ఏ పార్టీ ఉన్నా ఏ పాలన మంత్రులు చేసిన అందరూ వాళ్ళకు కూడా మనం న్యాయం చేయాలని చెప్తా. అది నా నేను చెప్పేస్తాను, అది నా జిమ్మేదారి. మీరు సార్ చెప్పేస్తాను సార్. వాళ్ళకు అన్ని ఊళ్ళకి పెట్టిండ్రు స్కూల్ ఎమ్మెల్యే గారు డైరెక్ట్ ఎండిఓ గారికి ఫోన్ చేసి సార్ అది ఎవరున్నో చెల్లి చేశానంటే పాండవ చెప్పిండ్రు. దాంట్లో అట్లా అది కరెక్ట్ కాదు. ఎండిఓ గారు చెల్లించింది. కాకపోతే వేరే ఇంకేమైనా ఇష్యూ ఉంటే అడగండి. అడుగుదాం, ఎమ్మెల్యేకి అడుగుతాను. కంపల్సరీ ఇది బాగుంది, ఇది బాగుంది పెట్టిస్తాం. అది బిల్డింగ్ ఏవైతే ఉన్నాయో వాళ్ళందరూ పెట్టించే బాధ్యత మేము తీసుకుంటాం. సరేనా? వాళ్ళకి చెప్తున్నా, ఈడ ఒక ప్రజాప్రతినిధులు ఉన్నారు కానీ ఊర్లో వస్తే చాలా ఘోరంగా ఉంటుంది వాళ్ళ పరిస్థితి. ఎందుకంటే మేమే ఇంత ఆక్రోషంగా ఉన్నాము, జనాలు పంపిన ఎంత అయితే మేము ఆక్రోషంగా ఉన్నాం అనేది వాళ్ళు గుర్తించుకొని నడవాలి. అవును సార్, కరెక్ట్ మీరు చెప్పింది. ఎందుకంటే ఈ రోజు మీరు గ్రామంలో ఉండి మీరు 24 గంటల్లో కూడా ఒక 4 గంటలు 5 గంటలు మీరు గ్రామ పంచాయతీపై కూర్చొని పని చేయించుకున్నారు. ఏ విధమైన సంక్షేమ కార్యక్రమాలు జరుగుతున్నాయి, అభివృద్ధి ఏ విధంగా జరుగుతుంది, ఇక ముందు ఎలాంటి మనం ప్రోగ్రామ్స్ చేసుకోవాలి, సమస్యలను గుర్తించడం ఎలాగా అనేది ఒక ముఖ్యమైన పథకాన్ని ఈ ప్రభుత్వం ప్రకటించడం జరిగింది. దానికి ఇంకా గైడ్లైన్స్ రాలేదండి. ఉదయం అల్పాహారం ఇంటర్మీడియట్ విద్య వరకు అందించడం జరుగుతుంది. ఇది ఆశామాటలు ఉపయోగించుకోవాలి. ప్రభుత్వం నుంచి ఎన్నో పథకాలు జరుగుతూ ఉన్నాయి, ఇంకా అందించబోతూ ఉన్నారు. కాబట్టి ఇవన్నీ మనం డిస్కస్ చేసుకోవడానికే అంచెలంచెలుగా గ్రామ స్థాయిలో మండలించుకోవాలని ప్రభుత్వ ఉద్దేశం. అందుకోసం ఈ పెట్టారు. ఒక జిల్లా స్థాయి అధికారిని కూడా మీకు ఇన్ఛార్జిగా పెట్టి ఇవన్నీ కార్యక్రమాలు నడిపించడానికి ఉద్దేశం అది. దీన్ని మీరందరూ అర్థం చేసుకొని మీ సమస్యలను చర్చించినందుకు మరొకసారి ధన్యవాదాలు చెప్తూ దీనికి హాజరైన ప్రజాప్రతినిధులందరికీ చేసిన గౌరవ అధికారులకు, గౌరవ సర్పంచులకు, ఉప సర్పంచులకు పేరు పేరున నమస్కారం తెలియజేస్తూ, ఈరోజు వివిధ శాఖల వారు మనకు చాలా విషయాలు తెలియజేశారు. వారి సలహాలు సూచనలు మాకు అందించి మాకు సహకరిస్తే మేము ఇంకా ప్రతిభంగా బాగా పనిచేస్తామని మీ సభాముఖంగా తెలియజేస్తూ, మీరందరూ కూడా ఈ యొక్క సమావేశానికి విచ్చేసి వివిధ శాఖల వారు తెలిపిన విషయాలు మనకు చాలా అర్థమైనవి. అవి మనకు మన అభివృద్ధిలో చాలా కీలకంగా ఉంటాయి. కాబట్టి వారి సలహాలు సూచనలు పాటిస్తూ వారి యొక్క గైడెన్స్ని మనం ఫాలో చేస్తే మనము మన గ్రామాలు అభివృద్ధిలో తీసుకెళ్తామని తెలియజేస్తూ ఈ యొక్క అవకాశం ఇచ్చిన అందరికీ పేరు పేరున ధన్యవాదాలు చేస్తూ జై హింద్. సహకారాన్ని తీసుకోవచ్చు. మేము 24/7 అంటే 24 గంటలు రోజుకుంటుంది, వారంలో 7 రోజులు కంపల్సరీ ఎవరో ఒకరు కానిస్టేబుల్ ఎవరో అందుబాటులోనే ఉండనే ఉంటారు. మీరు ఫోన్ చేసినప్పుడు కంపల్సరీ మేము రెస్పాండ్ అవుతూనే ఉంటాము. మేము మీ దగ్గరికి కంపల్సరీ చేరుకుంటాము. గతంలో చూస్తే మీకు అందరికీ మేము విన్నవించుకోవడం ఏంటంటే, యాలాలు అనగానే ఇసుక మీద కొంచెము ఒక చెడ్డ పేరు ఉంటుంది అన్నట్టు. ఎప్పటికీ ఇసుక దొంగతనాలు జరుగుతుంటాయి, ఇసుక మీద అధికారులు కానీ మేము కూడా దానికి బాధ్యులం కావాల్సి వస్తుంది ఒక్కొక్కసారి. అయితే మీరు సర్పంచ్గా ఒక ఏంటంటే, సరే వనరు అనేటటువంటిది చాలా కొంతమంది గ్రామాలకు మాత్రమే ఉంటుంది. అక్కడ జరుగుతున్నటువంటి ఎవరన్నా దొంగతనంగా ఇసుక వెళ్ళినప్పుడు మీరు ఇన్ఫార్మ్ చేసే విధంగా ఉండాలి. తర్వాత మేము రెస్పాండ్ అయ్యేది ఉంటుంది. మా తోసినటువంటి మేము కేసులు చేస్తున్నాము. కాకపోతే ఏంటంటే అటువంటిది అవాంఛనీయ ఎటువంటి దోపిడీకి గురి కాకుండా ఉండాలంటే మీ దగ్గర ఉన్నటువంటి రెవెన్యూ వాళ్ళను, విఆర్ఏలను కానీ లేకపోతే మీ గ్రామంలో ఒక కమిటీ ఏర్పాటు చేసి ఆ కమిటీ రూపకంలో వాళ్ళకి మీరు విన్నవించాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాము. అదేవిధంగా ఈ ఇసుక కాకుండా వేరే ఏదైనా దొంగతనాలు కానీ జరగకుండా ఉండాలంటే సీసీ కెమెరాలు కూడా మీరు అలవర్చుకోవాలని కోరుకుంటున్నాము. ఒక సీసీ కెమెరా 100 మంది పోలీసులతో సమానము. ఒక పోలీసు 24 గంటలు పనిచేయకపోవచ్చు, అలసిపోవడం కానీ నిద్ర కానీ ఉంటుంది.
కానీ సీసీ కెమెరాకు 24 గంటలు నువ్వు అది పెట్టినావంటే అది పనిచేస్తూనే ఉంటుంది. ఒక కానిస్టేబుల్ కానీ ఒక వ్యక్తి కానీ చూసిన విషయాన్ని సరిగ్గా చెప్పలేకపోవచ్చు, లేకపోతే మర్చిపోవచ్చు. కానీ సీసీ కెమెరా అట్లా చేయదు. అది ఒకసారి రికార్డ్ అయితే కొన్ని సంవత్సరాలు, కొన్ని వందల వరకు కూడా అది అట్లనే ఉంటుంది. ఒక చిన్న ఉదాహరణ చెప్తా, సీసీ కెమెరా ద్వారా మేము ఏం చేసాం అనేటటువంటిది. నేను గౌతాపూర్లో ఉన్నప్పుడు ఒక ఒరిస్సాకి వెళ్ళి ఒక 6 వచ్చి ఒక 10 మేకలు ఎత్తుకొని పోయారు. 10 మేకలు కుటుంబంలోకి వెళ్ళి తీసేసి ఆ 10 మేకల స్కార్పియోలో వేసి తీసుకొని పోయారు. అయితే అక్కడ ఉన్న వాళ్ళు ఎవరు కూడా తెలియదు. ఒక్క సీసీ కెమెరాలో మాత్రం రికార్డ్ అయింది. ఏమనంటే బ్లాక్ స్కార్పియో వచ్చిందని చెప్పేసి, ఆ బ్లాక్ స్కార్పియో వచ్చిందని చెప్పేసి దాన్ని చూసుకుంటూ దారులో చూసినాం, వికారాబాద్లో చూసినాం, మొయినాబాద్లో చూసినాం, అట్లాంటిలో చూసుకుంటూ పోతే అది బోరబండ వరకు అయింది. ఆ తర్వాత బోరబండకి వెళ్ళి ఆ స్కార్పియోను ఆ మేకలను కూడా తీసుకొని రావాల్సింది. ఒక చిన్న సీసీ కెమెరా ఎంత పెద్ద దొంగలను పట్టిస్తానేటటువంటిది మీరు గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా సేమ్ గౌతాపూర్లోని ఒక చిన్న పాపను, 9 నెలల చిన్న పాపను పడుకునే దగ్గర భిక్షాటన చేసుకుంటూ ఒక రోడ్ పక్కన పడుకుంటే అడికెళ్ళి తీసుకొని ఎత్తుకొని పోయారు. తర్వాత మేము సీసీ కెమెరాలో చూస్తే ఒక ఆటోలో 6 వచ్చారు. ఆటో నెంబర్ తీసి దాని తర్వాత అట్లా పోతే ఆ పాపను కూడా తీసుకొచ్చి వాళ్ళ తల్లిదండ్రులకు అప్పగించడం జరిగింది. అంటే ఒక సీసీ కెమెరా ఎంత పవర్ఫుల్ ఉండాలనేటువంటిది మీరు గుర్తుపెట్టుకోవాలి. గ్రామంలో సర్పంచులకు మా యొక్క విజ్ఞప్తి ఏంటనగా, ఎంత కష్టమైనా సరే, ఎంత పెద్ద గ్రామం, ఎంత పెద్ద చిన్న గ్రామం అయినా సరే అటువంటిది ఎంట్రన్స్ ఎగ్జిట్ గ్రామంలోకి వచ్చేటటువంటి దగ్గర, వెళ్ళేటటువంటి దగ్గర కంపల్సరీ అట్లీస్ట్ 2, 3, 4 కెమెరాలు ఏర్పాటు చేసుకుంటే మీ గ్రామం సేఫ్ ఉంటుంది, మీ గ్రామ ప్రజలు సేఫ్ ఉంటారు. ఏ విధంగా అంటే ఏదైనా గ్రామంలో దొంగతనం కానీ, తప్పుడు అవాంఛనీయ సంఘటన జరిగినప్పుడు కానీ రావడం ఒక దారి ఉంటే పోవడం ఒక దారి ఉంటుంది, లేకపోతే పోయే ద్వారా వచ్చి రావడం ద్వారా ఉంటుంది. 2 దారులు ఉంటాయి. కాబట్టి వాటి దగ్గర మీరు సీసీ కెమెరాలు ఎంగేజ్ చేసుకుంటే కంపల్సరీ గ్రామము మీకు సుభిక్షంగా ఉంటుందని చెప్పేసి మేము కోరుకుంటున్నాము. అదేవిధంగా తల్లిదండ్రులకు సర్పంచ్ అనేటటువంటిది గ్రామ పెద్ద. సర్పంచ్ వాళ్ళు ఒక చిన్న విషయం ఏంటంటే, మీ స్కూల్ సందర్శించండి. ఫస్ట్ మీ గ్రామంలో ఉండే చిన్నదో పెద్దదో అయినా సరే, ఏ స్కూల్ అయినా సరే, మీరు కనీసం 15 రోజులకు ఒకసారి, నెలకు ఒకసారి స్కూల్ సందర్శించండి. ఆ స్కూల్లో ఎటువంటి బోధన జరుగుతుంది. నేను ఎందుకు కోరుకుంటున్నానంటే, చాలా చిన్న పిల్లలు ఈ మధ్యన చెడు అలవాట్లకు గురవుతున్నారు. తాగుడు కానీ, మద్యపానానికి కానీ, ధూమపానానికి కానీ, గంజాయి కానీ అలవాటు పడుతున్నారు. ఒక సర్పంచ్గా మీరు బాధ్యత తీసుకొని స్కూల్ను చెక్ చేస్తే వాళ్ళకు ఒక మంచి నడవడికి అలవాడుతుంది. అదే చెక్ చేసే వాళ్ళు వస్తున్నారంటే ఆల్రెడీ టీచర్స్ చూస్తారు. ఇప్పుడు టీచర్స్ ఏంటంటే, టీచర్స్ కూడా కొద్దిగా భయపడే సిచ్యువేషన్లో ఉంటారు. వాళ్ళని ఏమన్నా అన్నా కూడా, ఏమన్నా జరిగినా కూడా. అదే ఒక సర్పంచ్ ఒక 5-6 మంది వార్డు మెంబర్లు స్కూల్కి వెళ్ళి ఇన్స్పెక్షన్ చేస్తుంటే ఎవరు ఏందనేటటువంటిది కూడా మీకు తెలుస్తుంది. ఆ విధంగా చేస్తే పిల్లల్లో క్రమశిక్షణ వెలువడితే రేపొద్దున మంచి భవిష్యత్తు ఉంటుంది. కాబట్టి మేము మీకు సర్పంచులకు మీకేమన్నా సహాయం కావాలంటే మేము మా పోలీస్ వాళ్ళని కూడా పంపిస్తాం. ఆ విధంగా చేయాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. మా పోలీస్ వాళ్ళు మీరందరూ కలిసి ఒక మంచి సమాజాన్ని ఏర్పాటు చేసి మంచి సమాజాన్ని అందించాలని మేము కోరుకుంటున్నాము. మేము దానికి ఎల్లవేళలా సహాయంగా ఉండి 24 గంటలు ఏ టైంలో రమ్మన్నా కూడా మేము వస్తామని చెప్పి కోరుకుంటూ ముగిస్తున్నాం. జరిగింది. అక్కడ వనరుల గురించి చర్చించడం జరిగింది. ఈరోజు మండల స్థాయిలో అభివృద్ధి గురించి వివిధ విభాగాల అధిపతులు వారందరూ కూడా వారి అభివృద్ధి గురించి చెప్పడం జరిగింది. తర్వాత జిల్లాలో మే 2వ తారీఖు జిల్లా స్థాయిలో కూడా ఉంటుంది. తర్వాత రాష్ట్ర స్థాయిలో కూడా ఈ సమావేశాలు ఉంటాయి. కనుక ఇట్టి సమావేశానికి విచ్చేసినటువంటి మండల స్థాయి అధికారులకు అందరికీ కూడా, మరియు వివిధ గ్రామాల నుంచి ఎండలో వచ్చి ఇంతసేపు సమయం కేటాయించినందుకు సర్పంచుల గారికి, మహిళా సర్పంచుల మన గారికి, ఉప సర్పంచుల గారికి, వార్డు సభ్యులకు, ఇతర గ్రామాల నుంచి వచ్చినటువంటి పుర ప్రముఖులు, యువకులు, తర్వాత మా కార్యదర్శులు వారు కూడా ఈ సమావేశానికి సహకరించినందుకు వారికి కూడా ప్రత్యేకంగా పత్రికా సోదరులకు ప్రత్యేకంగా వారికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ సమావేశాన్ని ఒక్క నిమిషం ఎంఈఓ గారు వారు మాట్లాడతారు. ఇప్పుడే 2 సర్పంచులు, ఉప సర్పంచులు వచ్చి కొన్ని సూచనలు చేశారు. అయితే ఎడ్యుకేషన్ అనేది ట్రైపోలార్ ప్రాసెస్, అంటే త్రిభుజాకారం.
తల్లిదండ్రులు పిల్లల్ని బడికి పంపించే బాధ్యత తల్లిదండ్రులు, స్కూల్లో సంస్కారము చదువు నేర్పే బాధ్యత టీచర్లు, తర్వాత సూపర్వైజర్లు. అంటే 33% బాధ్యత తల్లిదండ్రులది, 33% టీచర్లది, 33% పిల్లలది, 1% సూపర్వైజర్ అంటే అడ్మినిస్ట్రేషన్. ఎందుకంటే నేను చాలా మంది కోకట్లో పనిచేస్తున్నా, చాలామంది పీటీఎంలకు అంటే పేరెంట్ టీచర్ మీటింగ్కి రావట్లేదు. దయచేసి మీకు పేరున రిక్వెస్ట్ చేసి చెప్తున్నా, ఎక్కడైతే ప్రతి నెల 3వ శనివారం పీటీఎం ఉంటుంది, తల్లిదండ్రుల సమావేశం. ఆ సమావేశంలో 100 మంది ఉంటే 5 మంది 6 మంది అది అడగంగా ఇంటికి పంపించంగా వస్తున్నారు. ఇది న్యాయమా మీరు చెప్పండి? ఒకరోజు మీకోసం మీ పిల్లల కోసం బడికి వస్తే తప్పేముంది? వచ్చి వాళ్ళ పుస్తకాలు చెక్ చేయండి, కాపీలు చెక్ చేయండి, ఏదైనా ఉంటే అడగండి. పాజిటివ్గా అందరు కూడా కోఆపరేషన్తో చేస్తే ఖచ్చితంగా మార్పు వస్తుంది. ఇంకో మిత్రులు సూచించారు, ఉపాధ్యాయుల పిల్లల్ని కూడా బడిలో కొంతమంది ఆల్రెడీ చేర్పించింది అందుబాటులో ఉన్నారు. మన దగ్గర ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ అయినా, ఇంతకుముందు ఇంగ్లీష్ మీడియం లేకుండే, ఇప్పుడు 1 to 10th వరకు ఇంగ్లీష్ మీడియం అన్ని స్కూళ్ళలో మ్యాక్సిమం అయిపోయింది. 6 to 10 తెలుగు మీడియం ఉంది, ఇంగ్లీష్ మీడియం ఉంది. కొన్ని స్కూల్స్లో అయితే ప్యూర్ ఇంగ్లీష్ మీడియం అయ్యింది. కాకపోతే బునాది బాగుండాలి. బునాది బాగుండాలంటే సహకారం ఎవరిది ఉండాలి? అందరం కలిసి. ఇప్పుడు ఒక ఇల్లు కట్టాలంటే మేస్త్రి ఉండాలి, తర్వాత ఇసుక ఉండాలి, సిమెంట్ ఉండాలి, ఇవన్నీ ఉండాలి. అన్నీ కలిస్తేనే ఆ నిర్మాణం చక్కగా జరుగుతుంది. మేస్త్రి చక్కగా లేకపోయినా, లేబర్ చక్కగా లేకపోయినా, సిమెంట్ ఇటుకలు సరిగ్గా లేకపోయినా సరిగ్గా ఉండదు బేస్. కాబట్టి పిల్లలు ఇప్పుడు ఎండలో ఆడుతున్నారు. మధ్యాహ్నం 12:30 వరకు బడిలో ఉంటుంది, 12:30 తర్వాత ఇంటికి వెళ్తారు. అప్పుడు ఎండలో ఆడుకోవద్దు అని ఎవరు చెప్పాలి? తల్లిదండ్రులు కూడా చెప్పాలి, టీచర్లు ఆల్రెడీ చెప్తారు. అయినా కూడా మళ్ళీ మీ సూచనలు గమనిస్తారు, అందరికీ మెసేజ్ కూడా పెడతారు. నా వంతు కృషి 100% చేస్తా. మీకు అందరికీ రిక్వెస్ట్, సర్పంచ్ ఎందుకంటే మీ గ్రామం బాగుపడాలంటే ఒక సర్పంచ్ చాలా కష్టపడాలి. తర్వాత మొన్న బండమేపల్లికి కొన్ని తిమ్మాయిపల్లికి వెళ్ళినప్పుడు తిమ్మాయిపల్లి సర్పంచ్కి రిక్వెస్ట్, అక్కడ ఎంఓఎంబి కింద ఒక గది నిర్మాణం జరిగింది, అక్కడ కంజెస్టెడ్గా ఉంది. ఆ ఎంఓఎంబి కింద కూడా నిధులు వచ్చినాయి. ఇప్పుడు అప్పుడు ఏముండే అంటే ఎస్ఎంసీ చైర్మన్ అట్లుండే, దాన్ని అకౌంట్ చేంజ్ చేసి సీనియర్ టీచర్ అండ్ హెడ్ మాస్టర్ పేరు ఉంది, అది ఇమ్మీడియట్గా రిలీజ్ అవుతుంది. మీరు ఏమన్నా ఉంటే ఆ గ్రాంట్స్ ఏమన్నా ఉంటే తర్వాత చూద్దాం. దయచేసి పిల్లలు సహకరించండి. ఇంకా కొన్ని రోజులు అయితే పాఠశాలలు మూసివేస్తారు, తర్వాత హాలిడేస్ వస్తాయి. కాబట్టి తర్వాత రీఓపెన్ నాటికి దయచేసి గ్రామ సర్పంచులు జర కాన్సన్ట్రేషన్ చేయండి ఆ గ్రామంలో. తర్వాత మీకు ఎట్లా ఇంతకుముందు స్కావెంజర్స్ ఉంటుంది, గతంలో అంతా కూడా స్కావెంజర్ ఏంటి మీ గ్రామ పంచాయతీ వర్కర్స్ అక్కడ క్లీనింగ్ చేసేవాళ్ళు ఇప్పుడు కూడా చేస్తున్నారు. దయచేసి మనది పాఠశాల అనేది మనది, బడిలాగా చూడండి. ఇక తర్వాత మా దగ్గర పనిచేసే ఆర్పీలు అనుకోండి, టీచర్లు అనుకోండి, వాళ్ళ పిల్లల్ని కొంతమందిని ఆల్రెడీ చదివిస్తున్నారు. ఇంకా కొంతమంది కూడా మీరు అన్నట్టుగా మీ సలహాలు సూచన పాటిస్తాను. కానీ 33% ఎవరిదంటే మీది కూడా ఒక్కరిదే ఉండదు, 100% ఒక్కరిదే ఉండదు. మన పిల్లల్ని బడి పంపిస్తున్నప్పుడు మనం కూడా బాధ్యత వహించాలి. అదే ప్రైవేట్ స్కూల్కి పంపిస్తే ఫీజు కట్టకపోతే ఇంటికి పంపించడా? మీరు ప్రైవేట్ స్కూల్కి వెళ్ళి అడగరా? ఇది కూడా అంతేనే అనుకోండి. మీరు బాగా లెక్కేసుకుంటే బాగా గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైతే గవర్నమెంట్ స్కూల్ బలోపేతం అయితే ఖచ్చితంగా వ్యవస్థలో మార్పు వస్తుంది. మార్పుకు మన యాలాల నుండి మండలం నుంచి శ్రీకారం దూరం మీ మాట నేను శిరసా వహిస్తాను. దయచేసి మీ సహకారం కూడా మాకు కావాలి. ఖచ్చితంగా పిల్లల యొక్క టాలెంట్ని పెంచుదాం, కొత్త రకాలుగా ప్రయోగాలు చేద్దాం, సక్సెస్ అవుతాం. కానీ మీ సహకారం లేదు మేము ఏం చేయలేదు. మీరు గ్రామ పంచాయతీ సభలు పెట్టుకుంటారు కదా, గ్రామ పంచాయతీలు పెట్టినప్పుడు నేను అప్పుడు ఒక 20 ఏళ్ల కింద ఒక గ్రామంలో పనిచేసినప్పుడు ప్రతి తండ్రి వస్తేనే ఆయనకు ఏదైనా పథకాలు వర్తింపజేస్తుంటుంది. ఇప్పుడు రేషన్ షాప్ డీలర్కి చెప్తుంటుంది. ఈ గ్రామంలో గ్రామ సర్పంచులు ఉప సర్పంచులు అందరికీ నాతో చాలా కాకపోతే మా ఉప సర్పంచులని ప్రతి మీటింగ్కు పిలిస్తే బాగుండదని ఆశిస్తూ ఉప సర్పంచుల తరపున మరొక్కసారి ధన్యవాదాలు తెలుపుతూ ఇంతటితో నా ముఖ్యం. ఉపాధ్యాయ కూలీల అకౌంట్లో పడలేదు. ఈ 300 కోట్లు ఈ నెల ఆఖరి వరకు అందరికి కూడా జమ అవుతాయి. కాబట్టి అవి రాన్నాడుగా అందరికి కూడా అకౌంట్లలో పడతాయి. రాష్ట్రానికి 300 కోట్లు పెండింగ్ ఉన్నాయి కేంద్రం నుంచి. ఓకే, మీకు ఉపాధ్యాయులు ఒకసారి వినండి. ఉపాధ్యాయులు ఎక్కడ కూడా కూలీల అకౌంట్లో డబ్బులు వేయడానికి రాష్ట్ర ప్రభుత్వం పాత్ర అనేది ఎక్కడ లేదు. ఎందుకంటే నేరుగా కేంద్రం నుంచే డైరెక్ట్గా కూలీలో అకౌంట్లో డబ్బులు పడతాయి. పని చేసిన 15 రోజుల లోపల చేసిన గౌరవ అధికారులకు
గౌరవ సర్పంచులకు, ఉప సర్పంచులకు పేరు పేరున నమస్కారం తెలియజేస్తూ, ఈరోజు వివిధ శాఖల వారు మనకు చాలా విషయాలు తెలియజేశారు. వారి సలహాలు సూచనలు మాకు అందించి మాకు సహకరిస్తే మేము ఇంకా ప్రతిభంగా బాగా పనిచేస్తామని మీ సభాముఖంగా తెలియజేస్తూ, మీరందరూ కూడా ఈ యొక్క సమావేశానికి విచ్చేసి వివిధ శాఖల వారు తెలిపిన విషయాలు మనకు చాలా అర్థమైనవి. అవి మనకు మన అభివృద్ధిలో చాలా కీలకంగా ఉంటాయి కాబట్టి వారి సలహాలు సూచనలు పాటిస్తూ వారి యొక్క గైడెన్స్ని మనం ఫాలో చేస్తే మనము మన గ్రామాలు అభివృద్ధిలో తీసుకెళ్తామని తెలియజేస్తూ ఈ యొక్క అవకాశం ఇచ్చిన అందరికీ పేరు పేరున ధన్యవాదాలు చేస్తూ జై హింద్.